Hi, this is Dr. Amula, gynecologist. ట్యూబల్ రీకానలైజేషన్ అంటే తిరగ ఆపరేషన్ అని అంటారు. దాన్ని చేసే ముందు ఫస్ట్ హస్బెండ్ యొక్క సీమెన్ అనాలిసిస్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ట్యూబెక్టమీ చేయించుకునేటప్పుడు ఆన్ ద స్పాట్ అంటే ఇమీడియట్గా డెలివరీ సి సెక్షన్లో డెలివరీ అయిన ఎమ్మటే ట్యూబెక్టమీ చేయించుకోవాలంటే ఈ ట్యూబ్స్ తీసేస్తాము. కావాలి తిరగ ఆపరేషన్ కోసం అనుకుంటే అప్పుడు ఈ ట్యూబ్స్ జాయిన్ చేస్తాము. సో దాన్ని రీకానలైజేషన్ అంటాం. ఈ సక్సెస్ రేట్ అనేది ఎప్పుడైనా సరే మనం ఎంత ట్యూబ్ తీసాము, మిగిలిన ట్యూబ్ ఎంతవరకు ఉంది, ఎడ్హెషన్స్ ఏమన్నా ఉన్నాయా, నెక్స్ట్ క్యావిటీ ఎట్లా ఉంది, లోపల సీలియా అను మ్యూకోజా ఫంక్షన్స్ ఎట్లా ఉన్నాయి, వీటన్నిటి మీద డిపెండ్ అవుతుంది సక్సెస్ రేట్. ఇంకొకటి మెయిన్ కాంప్లికేషన్ ఏంటంటే తిరగ ఆపరేషన్కి అందరూ చేయించుకోవచ్చా లేదా, సక్సెస్ అవుద్దా లేదా అనేది ఎవరని చెప్పలేము. ప్రెగ్నెన్సీ ఇంట్రాయూటరైన్ ప్రెగ్నెన్సీ అంటే క్యావిటీలో గర్భసంచిలో ప్రెగ్నెన్సీ వస్తే అది సక్సెస్ అయినట్టు. లేదు అంటే మెయిన్ కాంప్లికేషన్ ఏంటంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. మనం ఎక్కడైతే సర్జరీ చేసామో అక్కడే మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు అది రప్చర్ అయ్యి పేషెంట్కి కాంప్లికేషన్స్ కూడా ఎక్కువైతే మళ్ళీ ట్యూబ్ మొత్తం తీసేయాల్సి వస్తుంది. సో ఆన్ ద స్పాట్ ఎప్పుడైనా సరే ఇమీడియట్ డెలివరీ సిజేరియన్ సెక్షన్ తర్వాత ట్యూబెక్టమీ చేయించుకుంటున్నారు అనుకుంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. రీకానలైజేషన్ ఒక సక్సెస్ రేట్ అంత ఎక్కువగా లేదు.